ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. స్వామివారు రచించిన త్రైత సిద్ధాంత భగవద్గీతలో మనము సాంఖ్యయోగము అనే అధ్యాయంలో పోయిన వారము 51వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. ఈరోజు 52వ శ్లోకం నుంచి మొదలుపెట్టి చెప్పుకుందాము. యదా తే మోహ కలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. ఈ శ్లోకము కర్మయోగము బ్రహ్మయోగము రెండిటి గురించి చెప్పబడి ఉంది. ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే మోహగుణమును కల్మషమును దాటగలవో అప్పుడే నీవు ఇంతవరకు వినవలసిన విషయముల కొరకు వైరాగ్యము పొందగలవు అనేది ఈ శ్లోకం యొక్క భావము. స్వామివారు అందించిన వివరం చూద్దాం. ఈ శ్లోకానికి మన శరీరంలో 12 గుణాలు ముఖ్యంగా ఉన్నాయి. అందులో 6 మంచివి 6 చెడ్డవి. అయితే ఆ 6 గుణాలే బాగా పేరుగాంచి ఉన్నాయి. అందులో అర్జునునికి అప్పుడు ఆవహించినటువంటి గుణము మోహగుణము, దాని వలన బాణాల కింద పడేసి నాది నావారు అని ప్రేరేపించడం చేత ఆ మోహగుణము బాణాల కింద పడేసి నేను యుద్ధం చేయను అని అన్నాడు. అయితే ఇక్కడ ఏమన్నాడంటే, ఆ మోహగుణాన్ని వీడి నావారు అనే విషయం మర్చిపోతేనే కానీ ఇప్పటిదాకా చెప్పిన కర్మయోగ వివరము ఇంక ముందు చెప్పబోయే బ్రహ్మయోగ వివరము మీద ఆసక్తి రాగలదు అని అన్నాడు. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో నిర్వేదం అని అన్నాడు. అంటే వేదములను గుణాలను, వేదములు అనేటువంటి గుణాలనే వేదాలను త్రైగుణ్య విషయ వేద అన్నారు కదా, 3 గుణ విషయములే వేదములు అని చెప్పి, కాబట్టి ఆ వేదములు లేకుండా చేసుకుంటే, గుణాలు లేకుండా చేసుకుంటే అని చెప్పడమే ఇక్కడ నిర్వేదం అన్నారు. అంటే జ్ఞానం తెలుసుకోకుండా ఎవరు ఆటంకపరుస్తారు అంటే నీ వాళ్ళే. అందుకే నాది నావారు అనే మోహగుణాన్ని వదిలిపెట్టి దానికి వ్యతిరేకమైనటువంటి వైరాగ్య గుణాన్ని పొంది శ్రద్ధగా వింటేనే కానీ జ్ఞానం అర్థం కాదు. జ్ఞానం అర్థమైన తర్వాతే యోగం పొందే అవకాశం ఉంటుంది అని తెలియజేశాడు. గీత మొదలైనప్పుడు చెప్పిందేమో ఆత్మ జీవాత్మల వివరము, తర్వాత చెప్పింది కర్మయోగం. అయితే ఇక చెప్పబోయే విషయము బ్రహ్మయోగము. ఆ బ్రహ్మయోగ విషయం ఏం చెప్తున్నాడో మనము ఈ 53వ శ్లోకంలో చూద్దాం. శృతి విప్రతిపన్నాతే యదార్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. ఈ శ్లోకం బ్రహ్మయోగం గురించి తెలియజేస్తా ఉన్నాడు. దీని భావం ఏంటంటే, వివిధ శృతుల వలన, అంటే చాలా చాలా విన్నడు, అవన్నిటి వలన కలత చెందిపోయినటువంటి నీ బుద్ధి చెలింపనిదై స్థిరమైన సమాధి యందు నిలిచిపోతేనే నువ్వు యోగం పొందినోడివి అవుతావు అని అంటున్నాడు. ఇక్కడ స్వామివారు అందించిన వివరం చూద్దాము. మనము ఈ భగవద్గీతలో చూసినట్లయితే ప్రతి శ్లోకంలో కూడా ప్రత్యేకంగా ఇది జీవాత్మ, ఇది ఆత్మ, ఇది పరమాత్మ అని చెప్పకుండా శ్లోకంలో ఆత్మ అనే మాటే వాడినారు. అప్పుడు ఆత్మ అన్నప్పుడు ఏ ఆత్మ అనేది మనం తెలుసుకోవాలి. అలాగే యోగము అన్నప్పుడు ఏ యోగము అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఆ విధంగా తెలుసుకొని అర్థం చేసుకుంటేనే మనకి జ్ఞానం చక్కగా అర్థమవుతుంది. శ్రద్ధగా పరిశీలించి చూడాలి ఏ యోగానికి ఇది వర్తిస్తుంది అనేది. మనకి ఈ శ్లోకంలో యోగమవాప్స్యసి అని అన్నారు. కర్మయోగం అని చెప్పలేదు, బ్రహ్మయోగం అని చెప్పలేదు, భక్తి యోగం అని చెప్పలేదు. యోగమవాప్స్యసి అని అన్నాడు. ఇక్కడ
ఇంకేమన్నాడంటే అది గమనించాలి మనము. ఇంకేమన్నంటే అనేక విధముల జ్ఞానమును గురించి విని, ఎన్నో రకాల జ్ఞానాలు గురించి విన్నాడు కదా, విని దానివల్ల ఏంటంటే కలత చెందాడట. కలత చెంది, మనం కూడా అంతే కదా, మనం కలత చెందుతాము. అయితే ఆ బుద్ధిలో కలతలు అనేవి రేగినవి. కలత చెందినటువంటి బుద్ధి ఏది నిర్ణయించలేని స్థితి ఏర్పడుతుంది. అయితే అటువంటి బుద్ధి కదలక మెదలక ఉండి స్థిరముగా ఉండగలిగితే యోగం పొందవచ్చు అన్నట్టు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే అన్ని జీవరాశుల్లో సమముగా ఆత్మ వ్యాపించి ఉంది కదా, ఆ ఆత్మ మీద బుద్ధి ఎప్పుడైతే లగ్నమవుతుందో అప్పుడు బ్రహ్మయోగము అవుతుంది అని చెప్తున్నాడు. అంటే సర్వజీవరాశుల్లో సమానంగా వ్యాపించింది ఆత్మే కాబట్టి ఆ ఆత్మ మీద బుద్ధి లగ్నమైతే దాన్ని ఏమంటారంటే సమాధి స్థితి అని అంటారు. అట్టి సమాధి స్థితిని పొందినప్పుడు యోగం అనేది అవుతుంది. ఇంకా మనకి ఈ శ్లోకం కంటే ముందు శ్లోకంలో ఏం చెప్పిండంటే అన్ని విషయాల్లో ఉంటూ అన్ని పనులు చేస్తూ కర్మ అంటని విధానము అలవర్చుకోమన్నాడు. అదే కర్మయోగము. ఈ శ్లోకంలో ఏంటంటే ఏ భాగము పనిచేయక బుద్ధి నిలబడిపోయి సమాధి స్థితిని పొందడమే బ్రహ్మయోగం అని చెప్పిండు. ఈ మాటలకు ఆశ్చర్యచకితుడైనటువంటి అర్జునుడు మొదటిసారిగా నోరు విప్పి బ్రహ్మయోగం యొక్క వివరం గురించి అడుగుతాడు. అది తర్వాత శ్లోకంలో వస్తుంది. వచ్చే వారం మనం చెప్పుకుందాము. ఈరోజుకి ఇక్కడ ఆపేద్దాము. మంగళం పాడి ముగిద్దాం. ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. అందరికీ ప్రబోధార్పణం. నమస్కారం.